ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలన? అట్నే ఉంది ఇంకెట్లా. మంచి 6 గ్యారెంటీలు చెప్పిండు, మీకు 2000 4000 ఇస్తా అన్నాడు. ఇక ఆడేమి ఇస్తాడు ఏడా దాని కథ ఒడిసే. మీరు కథం అంటారు, ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాను. మరి ఎట్లా? ఇక 10 సంవత్సరాలు ఇక ఉండేది 2 సంవత్సరాలు ఉంటాడు ఆయన. ఇక మళ్ళీ వచ్చే ప్రభుత్వం మాదే అని చెప్తాడు అంటాడులే. వేస్తారా మీరు మళ్ళీ ఓటు? మళ్ళీ ఎక్కడ చేసాడు చేయం ఇక. ఈ కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండనే పరిపాలన? ఆడుకున్నప్పుడు మంచిగా ఉండే. ఏమేం చేసిండే కేసీఆర్ నీకు ఉన్న అనుభవంతో చెప్పా? ఓడి కాడు చేసిండు. 5 ఎకరాలు ఉన్నోని కాదు, 500 ఎకరాలు ఉన్నోని కూడా వేసిండు. ఎకరా ఉన్నోనికి వేసిండు. అప్పు కూడా సగం మాఫీ చేసిండు. ఆడు 20,000 ఉంటే 10,000 చేసిండు. 10,000 ఉన్నాయి. ఈ 10,000 ఈడొచ్చి 10,000 పంపించేసిండు. మంచిగా రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు. కానీ ఇప్పుడు ఆయన దేశ పోయింది, ఏం చేస్తాం. ఈడొచ్చి అన్ని ఇస్తా, అన్ని చేస్తా అన్నాడు. తులం బంగారం అన్నాడు, గ్యాస్ అన్నాడు. 2 తులాలు పెట్టి 3 తులాలు పెడుతుండు. ఇప్పుడు ఆయన పెట్టే మరి ఇట్లా అనుకుంటామా? నమ్మిరు, నమ్మినాము. నమ్మితే అన్నట్టు అయిపోయా. ఇకేం చేస్తాడు, మళ్ళీ వస్తాడు. మీ ఎమ్మెల్యే ఎవరే? మందల స్వామి. పనితీరు ఎట్లా ఉంటాయి? మంచి వ్యక్తేనా? ఇక ఆడ అటు ఇటు ఆయన కొత్త మోకన ఉండే. ఇప్పుడు ఆయన ఆశగాడు అయింది. ఆయన దిగినాక ఓడైనా గంతే. ఇక ఆడైతే దిగి ఈడైతే ఓడైనా గంతే. మళ్ళీ వస్తుందా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? మళ్ళీ వస్తుందా? రాదు రాదు. ఉంటానన్నాడు. ఇక రాదు, ఇక రాబోదు. మళ్ళీ ఎవరు రావాలి? మళ్ళీ కేసీఆర్ రావాలి. వస్తాడా కేసీఆర్? వస్తాడు అనుకుంటున్నాం. మరి పక్క చేస్తారా మీరు? మాదైతే అదే. చెప్పా నీకు వస్తుందా? 2,000 4,000 పెంచిన? రాదు. ఎట్లా మరి? మీ కాంగ్రెస్ నమ్మి ఓటేసారు, ఏమైంది మరి ఇప్పుడు? ఇస్తలేడు. ఇస్తాడా? నమ్మకం ఉందా? నమ్మకం లేదు మాకైతే ఇస్తాడని. ఇంకా 4,000 పింఛన్ అన్నాడు కానీ లేదు. 500 గ్యాస్ అన్నాడు, ఫ్రీ కరెంట్ అన్నాడు, అది పోయింది. ఫ్రీ బస్సు. ఫ్రీ బస్ అంటే ఆడోళ్ళు సన్మాన్ చేసుకుంటుండ్రు ఆటోలో. వాళ్ళు అన్నాడు ఆ మాట. వాళ్ళు సన్మాన్ తిరుగుతుండ్రు వాళ్ళు పాపం. ఇక మాకే తిప్పల. మేము ఎడిపోయినా మళ్ళీ మాకు కిరాయే. ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు వస్తున్నాయా మీ ఊర్లో? కొన్ని ఇచ్చిండు, కట్టుకుంటే ఇచ్చిండు. నడుస్తూనే ఉన్నాయి, కడతానే ఉన్నారు. వాళ్ళందరూ పక్క పెట్టా. మీరు ముసలోళ్ళు, మీకు 4,000 ఇస్తే ఫస్ట్ ఏం మాట అన్నాడు చెప్పాలా? 4,000 ఇస్తా. అయ్యకి ఇస్తే అవ్వ బాధపడితే ఇద్దరికి ఇవ్వాలి, చెరో 4,000 ఇవ్వాలని చెప్పిండు. ఇవ్వాలి అన్నాడు. ఇచ్చిండా మరి? ఇయ్యలే. ఇప్పుడు దగ్గర 2 సంవత్సరాలు దాటే 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాలు అయింది. ఇదేనా మీరు మార్పు కోరింది? మళ్ళీ వస్తాడా? రాడు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్తాడు. అట్టే చెబుతాడు. రాడు. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? కేసీఆర్ వస్తే బాగుంటుంది. ఏం చేసిండు కేసీఆర్? కేసీఆర్ అన్నిటికి ఇచ్చిండు. పెద్ద పెద్ద రైతుల బాగు పెట్టిండు. 50 ఎకరాలు ఉన్నోని కూడా రైతు బంధు ఇచ్చిండు. 20 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చిండు. 5 ఎకరాలు ఉన్నోనికి ఇచ్చిండు. ఒకటి ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు మీ పింఛన్ 200 ఉండే. 2,000 మీరేమో అడిగిరా? 2,000 అని ఆయనే పెట్టిండు. కేసీఆర్ పెట్టిండు 2,000. అదే 2,000 ఈయన కూడా ఇస్తుండు. ఈయన 4,000 చేస్తా అన్నాడు. 4,000 నేను 4,000 ఇస్తా, నన్ను గెలిపేరే అన్నాడు. అంటే సర్లే నువ్వు మంచిగా 4,000 నువ్వు ఇస్తానంటే మేము గెలిపిస్తామని గెలిపించినాం. నోటీస్ అంతే. మళ్ళీ ఎత్తారా? ఇంకా వెయ్యం అని చెప్పినాం కదా. వెయ్యం. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఏమేమి పథకాలు వచ్చినాయి మీకు? వచ్చినాయి. రైతు బంధువు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అప్పుడు అన్ని ఇచ్చిండు. రైతు బంధువు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. మీ ఎమ్మెల్యే ఎవరా ఇప్పుడా?
ఈయన మందల స్వామిలు. ఎట్లా ఆయన పనితీరు ఎట్లా ఉంది? మంచి వ్యక్తేనా? మంచిగా జర ఇప్పుడైతే మంచి చేస్తుండు. ఉచికే మాత్రం ఫుల్గా అవ్వకుంటుండు. అంటే ఇక అనకే కానీ దేశం అంతటా కొట్టిస్తుండు. ఆయన తింటున్నాడు. ఏ ఉసుకే అమ్మద్దు దానిపైన అన్నాడు. ఇప్పుడు మరి శరీరాలకు కూడా నీళ్ళు తెస్తాడని కొంత దూరం కాలువ తెచ్చిండు, ఆపిండు. వస్తాయా మీకు నీళ్ళు? వస్తాయి కాలువ నీళ్ళు? వస్తాయని పెట్టిండు. అక్కడ దాకా తెచ్చాడు. కంకర మిల్లు దాకా వచ్చింది కాలువ కూడా అటుపాల చెర నుంచి. మరి ఇక అక్కడి నుంచి మరి ఆగింది. ఆడ ఏమైందో తెలియదు ఇక.